కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది ఏజ్ అనేది సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి. సో అందుకోసం యూనివర్సల్గా మనము ఇప్పుడు ఇండియాలో చూసినా కానీ లేకపోతే బయట వెస్టర్న్ పాపులేషన్స్లో చూసినా కానీ వెస్టర్న్ పాపులేషన్స్లో కంపారిటివ్లీ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందుకోసం మొత్తం యూనివర్సల్ ప్రోటోకాల్ ప్రకారంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్క మనిషి కొలనోస్కోపీ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక ఫస్ట్ కొలనోస్కోపీలో ఏం లేదు అని అంటే నెక్స్ట్ కొలనోస్కోపీ 10 ఇయర్స్కి చేసుకోవాలి. అంటే 50 ఏళ్ళకు మీరు కొలనోస్కోపీ చేసుకున్నప్పుడు ఏం లేదు అని అంటే నెక్స్ట్ కొలనోస్కోపీ 60 ఏళ్ళకి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్లు తయారు కావడం ఎలా అవుతుంది అని అంటే పేగులలో చిన్న చిన్న పాలిప్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి. ఈ పాలిప్స్ అంటే చిన్న గడ్డల్లాగా తయారవుతూ ఉంటాయి. ఈ గడ్డలు మెల్లిమెల్లిగా పెరిగి 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 అవి క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉంటుంది. సో చిన్న గడ్డల్లాగా ఉన్నప్పుడు అవి కంప్లీట్లీ దాని రూట్ నుంచి తీసేసేయచ్చు, మనం కొలనోస్కోపీ ద్వారానే తీసేసేయచ్చు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాన్సర్స్ వేర్ మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో మనం ఏదైతే ప్రివెంట్ చేయొచ్చో దాన్ని క్యాన్సర్ వరకు పొడిగేయడం ఎందుకు, ముందే తీసేసుకుంటే బెటర్ కదా. సో అందుకోసం స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని అంటాం. ఎనీవన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.